చేసింది. వాళ్ళు ఇచ్చిన హామీ తుంగలో దొరికింది. ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే, గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా తుంగలోకి మాట మార్చి ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి నిదర్శనంగా నిలిచింది. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన వర్షాలు మొదలైనవి. ఎండలో చెగబొట్టు వర్షాలే కావచ్చు, ఎండాకాలం వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి, ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉండడం